బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ప్రగల్భాలు పలుకుతున్న లోకేష్ మొదట తన తండ్రిపైనే ప్రయోగించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. ఎస్సీలను బీసీలను అగౌరవపరిచింది చంద్రబాబేనని ఆ విషయం లోకేష్ తెలుసుకోవాలని అన్నారు. గతంలో బీసీలకు 100 స్థానాలు ఇస్తానని మోసం చేసిన చంద్రబాబు శిక్షార్హుడు కాదా అని ప్రశ్నించారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి కాదు, ఎందుకంటే అతనికి చరిత్ర తెలియదు. ఒక జాతికి ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవచ్చేమో, కానీ వారి సామాజిక వర్గానికి ప్రధాన కార్యదర్శిగా అతను ప్రవర్తన అంతా ఉందని ఇవాళ ఆయన మాటల్లో నాకు అర్థమైంది. ఆయన అంటాడు బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకొస్తానని. నాయన లోకేష్, చరిత్ర తెలుసుకో. బీసీలకు రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం తరహాగా తీసుకొస్తానని చెప్పిన నీవు నీ తండ్రి పైన ముందు దాన్ని ప్రయోగించు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కించిపరిచాడు. అలా బీసీల పట్ల ఆ రోజు నాయీ బ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలను అగౌరవపరిచినా అవమానపరిచినా బీసీల ఆత్మగౌరవం మీద కించపరిచేటట్టు మాట్లాడిన దానికి శిక్షార్హుడు చంద్రబాబు నాయుడు. పాపం నీకు చరిత్ర తెలియదు.